ఉపవాసంలోకి మనం వచ్చింటాం. ఎన్ని భాగాల్లో? మొదటి నుంచి 5వ వచనం వరకు ఒక భాగం, అక్కడి నుంచి 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఒక భాగం, 11వ వచనం నుండి 12వ వచనం వరకు ఒక భాగం, 13వ వచనం వరకు నుండి 13వ వచనం నుంచి చివరి వరకు ఒక భాగం. ఎన్ని భాగాలు? మొత్తం 4 భాగాలుగా మనం ఇప్పుడు ఈ యెషయా 58వ అధ్యాయాన్ని ధ్యానించుకోవాల్సిన వారమై ఉంటుంది. అందులో మొదటి భాగం ఏంటంటే దేవునికి నచ్చని ఉపవాస ప్రార్థనలు, వేషధారణ, తిరుగుబాటుతనము, వేషధారణ, తర్వాత వచ్చేసి వ్యాపారం చేయడము, కలహాలు, గుద్దులాటలు, జగడాలు చేసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఆహారం వదిలిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండడం నచ్చదు దేవునికి. వాటన్నిటినీ విడిచిపెట్టాలి. ఆ గుణగణాలను, ఆ లక్షణాలన్నిటినీ విడిచిపెట్టి మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది మత కార్యం కాదు, నీ ఇష్ట ప్రకారం కాదు, వాక్యానుసారమైన ఉపవాసం. తిరుగుబాటు చేయడం, వేషధారణ చూపించడం, వ్యాపారం అంటే వ్యాపారం అంటే ఇచ్చిపుచ్చుకోవడం. సింపుల్గా చెప్తున్నాను, మనం డబ్బు ఇచ్చామంటే వాళ్ళు ఏదైనా ఇస్తారు, బాకీ తీరిపోయింది. మళ్ళీ నీకు దేవుడి దగ్గర నేను ప్రభువా నాకు అది అంటే ఎలా ఇస్తారు? ఇంకా వ్యాపారంలో వడ్డీ వ్యాపారం, అదేంటిది? అది కూడా వస్తుంది దాంట్లో. కొంత ఇవ్వడం, మరింత తీసుకోవడం. వడ్డీ వ్యాపారం అంటే మరింత అని అర్థం, దానికి లెక్క ఎంత అన్నా ఉండలే. ఇలాంటివన్నీ చేసుకుంటూ భౌతికమైన శరీర సంబంధమైన ఇచ్చలు కోరికలను చేసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలంటే ఎవరు రాదు. అందుకోసం నువ్వు ఆహారం భుజించడం మానేసి నీ భోగాల కొరకు ప్రార్థన చేసినంత మాత్రాన నీకు ఇవ్వడు. ఆయనకి ఇష్టమైన రీతిలో ఉపవాసం చేస్తే తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మొదటి భాగంలో ఏం నేర్చుకున్నాము? తిరుగుబాటు చేయడము, పొరపాట్లు చేయడము, వేషధారణ చూపించడం, వ్యాపారం చేయడం, గుద్దులాడుకోవడం, కొట్లాడుకోవడం, అసహ్యమైన ప్రవర్తన జీవితం కలిగి ఉండడం. నీ యొక్క క్యారెక్టర్ ఎటువంటిదో దేవుడికి తెలిసిపోతుంది. నీ ప్రవర్తన ఎటువంటిదో, నీ నడవడిక ఎటువంటిదో దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు క్రిస్టియన్ కదా, క్రీస్తును కలిగిన వ్యక్తి కదా, క్రీస్తు మాటలను కలిగి ఉండాలి కదా. క్రీస్తును కలిగిన వాళ్ళు క్రీస్తులాగా జీవించాలి. ఎలా చెప్పారో అలా చేయాలి. అది పక్కన పెట్టి అన్యులలాగా, దెయ్యపు జీవితాన్ని కలిగిన వ్యక్తుల్లాగా, లోకాశలతో జీవించే వ్యక్తుల్లాగా బ్రతికితే క్రీస్తు బిడ్డలు కాదు వాళ్ళు. చర్చికి వెళ్ళొచ్చు, ఆహారాలు మానుకోవచ్చు, ఆరాధనలు చేయవచ్చు, అక్కడ కానుకలు ఇచ్చి పేర్లు చదివిపించుకోవచ్చు, చాలా చాలా గొప్పగా జీవితాన్ని కలిగినట్టుగా అనిపించుకోవచ్చు, పదవులు ఉండొచ్చు, ఉద్యోగాలు వ్యాపారాలు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు.
వ్యవసాయం ఉండొచ్చు, చాలా ఉంటాయి లోకంలో బ్రతికేదానికి మార్గాలు. వాటన్నిటిలో నువ్వు గొప్పగా ఉండినప్పటికీ కూడా దేవుని సహాయం కోరాలంటే వాటన్నిటినీ ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. కీడు చేయడం అనేది వదిలేయాలి. అది మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే దేవునికి నచ్చినట్టుగా నడుచుకోవాలి. దేవునికి నచ్చేది ఏం తెలుసు అంటే ఇతరులకు సహాయపడదు. నీకు సహాయం దేవుని దగ్గర నుంచి రావాలంటే నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్న వ్యక్తులుగా కనిపించాలి. అందులో ఏం చెప్పారు ఇక్కడ? 6వ వచనంలో చెప్పారు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం, కాడిమాను మోకులు తీయడం, బాధింపబడిన వారిని విడిపించడం, ప్రతి కాడిని విరగొట్టడం. ఇవన్నీ ఇతరులకు సహాయపడే గుణగణాలు. వాటన్నిటినీ కూడా మనం ధ్యానించాం, చాలా రోజులుగా ధ్యానించుకుంటూ వస్తాం. ఇంకా 14వ దినములో నుంచి ఈ 7వ వచనంలోకి వస్తున్నాం. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు. నీ ఆహారం, నీ తినేదాన్ని కూడా అక్కర్లో అవసరంలో ఆహారం లేని వాళ్ళకు కూడా నువ్వు పెట్టాలి. ఇలాగున చెప్తున్నాడు, ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇవ్వాలి. నీ ఆశ తీరాలంటే ఆకలి కొని ఆశతో ఎదురు చూస్తుంటారు, ఎవరైనా పెట్టబోతారని. వాళ్ళ ఆశ తీర్చాలి. అప్పుడు నీకు దాని యొక్క విలువ తెలుస్తుంది. దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే మనం ఇలా చేయాలి. ఇలా కొద్దిగా చేసినావంటే దేవుడు నీకు ఎక్కువగా చేస్తాడు. ఇంత మాత్రమే కాకుండా 16 దినముల నుంచి 15వ దినము నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే నీ రక్త సంబంధికి ముఖము తిప్పు కొనకుండుటయు. హల్లెలూయా. నీవు ముఖాన్ని తప్పించుకోకూడదు, తిప్పుకోకూడదు. సహాయపడే చర్యలలో నీ రక్త సంబంధి అవసరతలో అక్కరలో ఉన్నప్పుడు అలా చేయి. ఇప్పుడు రక్త సంబంధి అన్నప్పుడు ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. మనం అన్యుల కుటుంబంలో పుట్టిన వాళ్ళం. కొంతమంది దాన్నే చెప్తూ ఉంటారు, ఏమైనా ఇదిగో రక్త సంబంధికి ముఖం తిప్పుకోకూడదని దేవుడు వాక్యం చెప్పున్నాడు, మీకు అలాంటి వాక్యాలు లేదు, ఏమీ లేదు అని మనకు చెప్తారు. అదే మాట వాళ్ళు కూడా దాన్ని గుర్తించుకోవాలనేది తెలుసుకోరు. మనకు మాత్రం వాక్యం చూపిస్తారు, ఎందుకంటే మనం వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాం కాబట్టి. రక్త సంబంధి అన్నప్పుడు ఏమవుతుందంటే యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారందరూ తండ్రి వలన, ఏ తండ్రి వలన కుటుంబం అని పిలువబడిరో, మనమందరం ఇప్పుడు రక్త సంబంధం. ఏ రక్త సంబంధము? యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు. అందుకే చెప్పాడు, విశ్వాసికి అవిశ్వాసితో ఏమి పొందు, ఏమి సాంగత్యమో. యేసు ప్రభు అంటున్నాడు, ఒక కనాను స్త్రీ వచ్చి నా కుమార్తెకి దెయ్యం పట్టుకుంది అంటే నా పిల్లలు రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయను అన్నాడు. ఆయన పిల్లలు అంటే ఆయన రక్త సంబంధులు అంటే ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించిన వారు. హల్లెలూయా. యోహాను 1:12 అంటున్నాడు, తన్ను ఎందరూ అంగీకరించెదరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చారు. హల్లెలూయా.
ఆయన వచ్చింది ఎందుకంటే మనల్ని అందరినీ దత్తత తీసుకునేదానికి వచ్చాడు. పాపంలో పడిపోయినా, నలిగిపోయినా, నశించిపోతున్న వాళ్ళందరినీ దత్తపుత్రులుగా చేసుకునేదానికి వచ్చాడు. ఆ క్రమంలో ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళందరూ రక్త సంబంధులు. ఓ కుటుంబం ప్రేయర్ హౌస్లో నివాసం చేసేవాళ్ళు. ఒకే రొట్టెలో అందరూ భాగం పొందుకుంటారు, ఒకే పాత్రలోనిది తాగుతారు. ఇట్లా చాలా విషయాలు చెప్పబడి ఉంది. వీళ్ళందరూ రక్త సంబంధులు, దేవుని బిడ్డలు. వీళ్ళకి ఒకరికొకరికి ప్రార్థన చేసుకునే అనుభవం ఉంది. వీరు యేసు ప్రభు వీళ్ళని ఎట్ట ప్రేమించాడో అట్ట ప్రేమించవలసినటి ఆజ్ఞ ఉంది. ఏంది మన తల్లి కుటుంబీకులను గూర్చి మాట్లాడడం లేదు ఇక్కడ. వాళ్ళు కూడా ఈ యేసు ప్రభువులో రక్త సంబంధులు అయితే వాళ్ళను కూడా దీంట్లో కలుపుకోవాల్సిందే. లేదంటే మిగతా అది పక్కన పెట్టాలి. అది ఆ కాలం వచ్చినప్పుడు చూద్దాం. అలెలియా. దేవుడు లోకమును ప్రేమించినాడు, దాని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. ఇప్పుడు ఉపవాసాలలో నుండి విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరికి? యాకోబు ఇంటివారి పాపములు వారికి తెలియజేయుడి. యాకోబు ఇంటివారు అంటే ఎవరు? ఇప్పుడు వీళ్ళకి యాకోబు ఇంటి వారికి ఏమన్నాడు? నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోకూడదు. ఇలా మనం ఏం చేయాలండి? దానిని తీసుకోవాలి. హల్లెలూయా. అంచేత క్రియల ద్వారా సహాయపడే జీవిత విధానం మన దగ్గర ఉండాలి. దేవుని బిడ్డలకు ఒకరికొకరు. ఇంట్లో వ్యక్తులతోనే నువ్వు ప్రేమగా జీవించలేదంటే బయట వ్యక్తులతో ఎలా ప్రేమగా నువ్వు జీవించగలుగుతావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని ఇంట్లో ఉండావో, ఇన్ని సంవత్సరాల నుండి ప్రేమగా జీవించడానికి నీకు మనసు లేదంటే ప్రేమామయుని యొక్క ప్రేమ నీకెలాగ అర్థమవుతుంది? ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ చేయాలి దేవుని యొక్క వాక్యాలను. అదే ప్రాక్టికల్ ఇక్కడ పూర్తయిన తర్వాత మళ్ళీ బయట వెళ్ళి కూడా చేయవచ్చు. బయట ప్రేమగా ఉండి ఇంట్లో నీవు సరిగ్గా లేదనుకోయడా, నీవు ఒక మాట చెప్పు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు చదువు. మీరు అలానని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, ప్రేమించినట్టే ప్రేమింపవలను. మీరు ఎడల దీన్ని బట్టి మీరు హల్లెలూయా. సంఘములోనే నీవు ప్రేమ చర్యలు కనిపించుకోకపోతే, కలిగి ఉండకపోతే బయట సాక్ష్యం ఏడుంది నీకు? సంఘము అనగా బాగా గమనించాలి, ఇది ఈ చర్చి అని కాదు. సంఘం అనగా యేసు సమాజం, యేసు యొక్క సహవాసం. దీన్ని మనం టోటల్గా అనుకుంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలు. అయితే నీకు ఎక్కువగా ఇక్కడ ప్రాక్టీస్ ఇక్కడ జరుగుతుంది. నువ్వు ఇక్కడ అభ్యాసం చేస్తున్నావు, ఇక్కడ నుండే నువ్వు దాన్ని ఏం చేయలే, చూపించాలి. అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా నీవు సహాయపడే మనస్తత్వం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు అంటే రక్త సంబంధులు అని అర్థం. అందుచేత నీ రక్త సంబంధులు
ఎక్కడున్నారంటే ఉన్నారు ఫస్ట్, తర్వాత ఇంకొక చర్చిలో ఉంటారు, ఇంకొక చర్చిలో ఉంటారు, ఇంకొక చర్చిలో ఉంటారు. వాళ్ళు కూడా మన రక్త సంబంధులే. హల్లెలూయా. కొంతమంది ఈ చర్చిలో ఉంటారు, ఇక్కడ చర్చిలో వండుకుంటూ దేవుని వాక్యం వింటారు, ఇక్కడ రక్షణ పొందారు, ఇక్కడ దేవుని వాక్యం నేర్చుకుంటుంటారు, వేరే సంఘస్థులతో లింక్ పెట్టుకుంటూ ఉంటారు, అంతే దీన్ని వదిలేస్తారు, దానిలోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ వాక్యం లేదని, ఇక్కడ సరిగ్గా లేదని, లేదా దేవుడు వెళ్ళిపోమ్మని ఇలాంటివి జరిగి ఉంటే ఓకే, దానికి ఎవరు ఏం చేయలేరు. అంటే ప్రేమ అంటే ఎటువంటిది, సహాయపడడం అంటే ఎటువంటిది, నీ దాన్ని కూడా ఇచ్చేయడమే సహాయపడ. అవి ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి చూపించాలి, ఎక్కడి నుంచి చూపించాలి? సంఘంలో. ఇది ఎక్కడి వరకు పోతుంది? ఇక్కడ ప్రారంభమయ్యి అనేక మంది దేవుని బిడ్డలకు. మరొక వాక్యం ఉంది. ఏమిటి వాక్యము? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. నీవు లోకములో ఉన్న వారిని ప్రేమించకపోతే నువ్వు లోకంలో నుంచి వెళ్ళిపోవలసినదే అన్నాడు. ఇంకొక వాక్యం, అది వేరు, సందర్భాలు వేరు. ఇప్పటి సందర్భం ఏంటి? ఉపవాసం. ఇప్పటి సందర్భంలో రెండో భాగం ఏమిటి? సహాయపడడం. సహాయపడే విషయాలలో నీ ఆహారమును ఆకలి కొనిన వారికి పెట్టుటయు. ఇప్పుడు ఈ ఆకలి కొనిన వారు ఎవరు? సంఘస్థుల, బంధువుల, లోకంలో ఉన్నవాళ్ళ? చెప్పండి. అందరూ. ఇది అందరూ. ఆకలి కొన్నాడు ఎవడు కనిపించినా అంత పెట్టడం, అన్నం పెట్టడం వల్ల నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు అంటే ఇప్పుడు చెప్పండి కదా. ఇప్పుడు టోటల్ ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తున్నాడు ప్రభు. నీ జీవితం ఎవరెవరికి ఉపయోగపరచుకోవాలని ఆయన అనుకుంటున్నాడో, నువ్వు ఏ విధంగా వాడబడితే నీకు ఏ విధంగా దేవుడు సహాయపడాలని అనుకుంటున్నాడో ఆయా విధమంతా కూడా నిన్ను నడుచుకోమంటున్నాడు. ఇది ఇప్పుడు ఈ దినపు వాక్యం ఏంటంటే, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకూడదు. నీ తోటి దేవుని బిడ్డకు, సహోదరులకు, అంటే వాళ్ళే రక్త సంబంధులు, సహాయపడే విషయాలలో ఏదేని నేను ఏ విధముగా మీకు సహాయపడగలను అంటుంటారు కొంతమంది సహాయం చేసేవాళ్ళు. ఉత్తినేది పైకి కొంతమంది. ఒక ఆయన నన్ను అడిగినాడు, మాస్టర్ గారు నేను ఏ విధంగా నీకు సహాయపడగలను చెప్పండి అన్న. 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వండి, నేను మళ్ళీ ఇస్తానన్న. అడిగినాను నేను, సమాధానమే చెప్పలేదు. మళ్ళీ ఆ విషయానికి ఎందుకు? ఆయన దేవుని బిడ్డ, నేను దేవుని సేవకుని, నేను కూడా దేవుని బిడ్డ. భక్తి సింగ్ ఫెలోషిప్కి వెళ్తాడు ఆయన. ఆయనేమో కరెక్ట్గానే చెప్పినాడు. ఆయన యొక్క చరిత్ర చాలా ఉన్నతమైనది. ఆయనలాగా సేవ చేసే దాంట్లో ఆయన దేవుడు టైపులో ఉన్నతమైన సేవలో వాడుకున్నాడు. చాలామంది ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క సాక్ష్యం, ఒక్కొక్క మంచి పరిచర్య విధానాన్ని దేవుడు వాళ్ళ ద్వారా మనకు చూపించాడు. వాళ్ళు చేశారు, మనకు చూపించారు. భక్తి సింగ్ గారు ఫెలోషిప్లో ఉన్నాను అని చెప్పేదానికన్నా జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్లో ఉన్నానని చెప్పుకోవడం కదా ముఖ్యమా? అది చెప్పరు కొంతమంది. నేను యేసును పోలి నడుచుకుంటున్నా అని చెప్పరు. వీళ్ళ పేరు వాళ్ళ పేర్లు చెప్పి లాస్ట్కి ఏమైపోతున్నారా? సత్యాన్ని అసత్యానికి మార్చేస్తున్నారు. అప్పుడు నేను చాలా అవసరంలో ఉన్నా.
ఆన్ ది స్పాట్లో ఉన్నా, ఆన్ ది పాయింట్లో ఉన్నా నేను. దేనికా? డబ్బు ఎవరైనా ఇగిపోతారని. అటువంటప్పుడు ఆ మాట చెప్పేశాడు. అబ్బా, నీళ్ళు లేని వాళ్ళకి నీళ్ళు ఇస్తే ఎట్టుంటుందా? దప్పికి కలిగిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చినాక గుట్ట 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 తాగేస్తారు. అట్లున్నది అవసరత. అలా చెప్పి, అబ్బా దేవుడే ఈయన రూపంలో మనకు సహాయపడడానికి వచ్చినాడు అనుకొని నేను వెంటనే ఆ మాట చెప్పే లోపల మరి అన్నడూ కనిపించలేదు నాకు. ఇక్కడ ఏమంటున్నట్టే, నీ రక్త సంబంధి అవసరాల్లో ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు నీవే వెళ్ళి సహాయపడాలి. ఎందుకంటే రేపు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మన్నించాలి కాబట్టి. అది కాకుండా అడిగి మరి మోసం చేయడం, ఇది ఎత్తనద్దుడు. నేను ఏమైనా నీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా చెప్పండి అంటే ఆయన చెప్పడంతో సరే పోనీలే, అంత అంత లేదండి నా దగ్గర, ఇంకేదన్నా కూడా నేను చేసుకొని నీకు నేను సహాయపడాలని అనుకుంటున్నాను అని కూడా చెప్పలే. ఒరే భలే పాస్టర్గా ఉన్నాడు ఈయన, ఏకంగా డబ్బులు అడిగేస్తున్నాడా అనేసి. అలాంటిది కాదు. నీ రక్త సంబంధి నీకు కనిపించినప్పుడు అట్టి పరిస్థితుల్లో నువ్వే ఉదార స్వభావముతో సహాయపడడానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండాలి. ముఖం తిప్పుకొని వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోతే ఏమి ప్రయోజనము? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం బైబిల్ 17-18 వచనాలు. మనవాళ్ళు 12 గంటలకు స్టార్ట్ చేయండి అంటే వాళ్ళు నెమ్మదిగా లేట్గా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రార్థనలు గడపడం వాళ్ళ వల్ల కావడం లేదు. ఆ పాటలు అయితే భలే పాడతాం, ప్రార్థన చేయలేం. ఆడికి వచ్చే లోపల వారి కన్నులు అదే మనోనేత్రాలు భారంగా ఉన్నాయి. చదవండి. అదే మారిపోయిందా? సరే. ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని ఎడల దేవుని ప్రేమ ఎలాగ నిలిచి ఉండును? దేవుని ప్రేమ నీలో ఎలాగ నిలిచి ఉంది? శరీరానుసారంగా బ్రతికే వ్యక్తి జీవితంలో ఆత్మదేవుడు ఆడుంటాడు. ఆత్మదేవుడు నీలో లేకపోతే ఆత్మదేవుని యొక్క చర్యలు నువ్వు ఎలా చేయగలుగుతావు? మళ్ళీ చదవండి. ఈ లోకపు, చూసారా, నీవు ఈ లోకంలో మంచిగా సంపాదించుకొని తిని సుఖంగా ఉండగలిగే లేదా అవసరతలు కలిగి ఉండగలిగిన స్థితిలో ఉండి నీ రక్త సంబంధిగా ఉన్న దేవుని బిడ్డలలో ఒకరికి ఏమీ లేని లేదా అవసరతలు ఉన్న వ్యక్తికి నీవు అతని మీ ఎడల దయ చూపించలేని స్థితిలో ఉంటే నీ దగ్గర దేవుని ప్రేమ ఎలా ఉంది? ఇవన్నీ నచ్చవు. ఇవన్నీ చేయాలంటే కష్టం. బాగా నగలు వేసుకొని, బాగా కారులు, బంగారులు, సమృద్ధి అయిన జీవితం, మెహర్బానీ జీవితం, తక్కువగా దరిద్రంలో పేదగా దీన జీవితాన్ని జీవించే వ్యక్తుల ఎదుట హంగామాలు చూపించడానికైతే క్రిస్టియన్స్లో కొంతమంది ముందు ఉంటారు. కొంతమంది ఏదైనా చేస్తే దాన్ని ఏం చేస్తుంటారా?
10 మందికి తెలియపరుచుకునే దానికోసం చూస్తారు. అలెడియా 10 మందికి కూడా చెప్పు. ఎక్కడ చెప్తావంటే, మా యేసు ప్రభు ఇలా చెప్పారు, మేము చేస్తున్నాం, మీరు కూడా చేయండి అని చెప్పు. అంతేగానే మేము ఇలా చేస్తున్నాం, మా లాంటి వాళ్ళు ఎవరు లేదని చెప్పాలి. మనం అనుకునే దాంట్లో కూడా పొరపాట్లు దొర్లిపోయే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా ప్రభు ఏమంటున్నాడంటే, నీ రక్త సంబంధి, నీ సహోదరుడు లేమిలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు ముఖం తప్పించుకుంటే ఎట్టా? రేపు నీకు ప్రాణాపాయ స్థితే వచ్చినప్పుడు నువ్వు అడిగితే దేవుడు ముఖం తప్పించుకుంటాడు. నువ్వు అవసరాలకు ముఖం తప్పించుకున్నావు, రేపు దేవుడు నీ ప్రాణానికే ముఖం తప్పించుకుంటాడు. బాగుందా? మేము భలే సౌకర్యంగా బ్రతికే వాళ్ళమండి, మేము ఎంజాయ్ చేసేవాళ్ళము, మేము భలే జీవితాన్ని రాజభోగ జీవితం జీవించిన వాళ్ళము అని చెప్పుకోవడానికి ప్రతి మనిషికి ఇష్టం. మేము చాలా పేద జీవితంలో ఉండి కూడా మేము దేవుళ్ళో నమ్మకముగా ఉన్నామండి అని చెప్పుకోవడానికి కష్టం. హల్లెలూయా. అలా చెప్పుకోవాలంటే దేవుని యొక్క క్రియ జరిగి ఉండాలి వాళ్ళ హృదయంలో. అప్పుడు చెప్పుకుంటారు, ఎన్ని కష్టాలు, మాకు తిండి కూడా లేకుండా పోయింది, అయినా మా ప్రభువును మేము కలిగి ఉన్నాం అని చెప్పుకోగలిగితే అది సాక్ష్యం, మంచి సాక్ష్యం. సౌకర్యాల కొరకు బ్రతికేది కాదు క్రైస్తత్వం, సౌకర్యాలను సమకూర్చుకునేది కాదు క్రైస్తత్వం, కలిగిన సౌకర్యములో నుంచి సహాయపడడం క్రైస్తత్వం. అదే యెషయా 58లో చెప్తున్నాడు, నీ రక్త సంబంధి అవసరాలలో ఉంటే వ్యాపారం చేయబాకు, ఎద్దేవా చేయబాకు, కిండలు చేయబాకు, దూషించబాకు, హేళన చేయబాకు. నీ రక్త సంబంధి దగ్గర ఒక మంచి బుద్ధి ఉండాలి. ఏం కృష్ణ? ప్రభువా, మా దేశాన్ని కాపాడు, మా దేశ ప్రజలను కాపాడు, నీ బిడ్డలను అందరినీ కాపాడు, అందులో నువ్వు కూడా ఉన్నావు. నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు వాళ్ళు, నీ మేలు కోరి నీ దేవుని దగ్గర ప్రార్థించేవాళ్ళు. నువ్వు శరీర సంబంధమైన ఫలములు ఇస్తూ ఉండేదానికే గొప్పగా అనుకుంటే, వాళ్ళు ఆత్మ సంబంధమైన పరిచర్య నీ కొరకు చేస్తున్నారు, నీ బాగోగుల కొరకు ప్రార్థన చేస్తున్నారు అక్కడ. అది చాలా నీకు ప్లస్ పాయింట్. ఆ కోణంలో ఆలోచించరు చాలామంది, పగబట్టుకుంటారు, అసూయ చూపిస్తూ ఉంటారు. గర్వముగా ప్రవర్తిస్తూ ఉంటారు. నోరున్నదని నోటితో లేమిడి కలిగిన వాళ్ళని, అక్కరలో అవసరతులో ఉన్న వాళ్ళకి సహాయపడడం పోయి వాళ్ళని హేళన చేసి మాట్లాడడానికి దిగజారి దరిద్రం తెచ్చుకుంటారు. ఇలా మాట్లాడి, ఇలా చేసి, ఇలా సహాయపడకుండా వాళ్ళ వంశాలను కూడా దరిద్రంలోకి, శాపం కిందకు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నాబాలు, అబీగయిలు ఇంటిలో బాగా ఉంది సమృద్ధి. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో ఉన్నారు ఆ కుటుంబీకులు. వాళ్ళ మందలను కాపలాలు చేసి భద్రం చేసింది ఈ దైవజనుడు దావీదు.
దావీదు దగ్గర ఓ సమూహం ఉంది, వాళ్ళు ప్రార్థనా పరులు, వాళ్ళు భద్రత కొరకు నాబాలు అబీగయిలు కుటుంబంలో ఉన్న మందను కాపాడారు దొంగల చేతుల్లో నుంచి. కర్మేలు పర్వతపు ప్రాంతంలో వాళ్ళు మందలు మేసుకుంటూ ఉంటే అక్కడ దొంగలు దోపిడీగాళ్ళ చేతిలో నుంచి వాళ్ళ మందలను కాపాడారని వాళ్ళ పని వాళ్ళే చెప్పారు. ఎవరికి? అబీగయిలకు. అదే సమయంలో లేమిడిలో ఉన్నప్పుడు దావీదు తన పనివారిని పంపించినాడు నాబాలు దగ్గరికి. కొంత మాకు సహాయం చేయండి అయ్యా, నీకు తోచినంత సహాయం చెయ్యి అంటే వాడు ముఖము తిప్పుకున్నాడు. ఎవడురా వాడు? యెషయి కుమారుడు ఎవరు? దావీదు ఎవడు? నా మాంసం, నా భోజనం, నా పదార్థం వాడికి ఎందుకు ఇవ్వాలి? సరే, ఎన్నో వచనము? 25:11 మొదటి సమూయేలు గ్రంథంలో ఆ విధంగా ఉన్నాయి. నాబాలు దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? దాసులు అనేకులు ఉన్నారు. అన్నపానములను వారి కొరకు పశు మాంసమును తీసి వారికిత్తునా. హల్లెలూయా. అయిపోయింది కథ. అలా మాట్లాడినందుకు, ముఖం తిప్పుకున్నందుకు దేవుని సహాయాన్ని వాళ్ళ ద్వారా పొందుకునేంటి వ్యక్తులు అలా చేశారు. అందుకే దేవుడు కఠినంగా పోయి చంపేవాడిని అన్నట్టుగా దేవుడు ప్రేరేపించాడు. హల్లెలూయా. అదే దావీదు మన్నించినా కూడా సరే దేవుడు మన్నించలేదు, చంపేసినాడు నాబాలుని. లేని వాడిని చూస్తే ఒక్కొక్కరికి భలే కిండలు సొండలైపోతుంది బ్రతుకు. చర్చికి వెళ్ళడం ఎందుకు తెలిసినా? ఇలాంటివి నేర్చుకోవడానికే. బ్రతుకును జాగ్రత్తగా భయముతో నోటిని అదుపులో పెట్టుకొని దేవుని ఎదుట జీవించాలి. నువ్వైనా నేనైనా ఎవరైనా. చర్చికి వెళ్ళేవాళ్ళం కదా, యేసు ప్రభువుని ఎరిగిన వాళ్ళమని చెప్పుకునేవాళ్ళం కదా, రక్త సంబంధం కదా మనము. ఆమె ఉట్టిన వెళ్ళి కాపాడింది మొగుణ్ణి. కాపాడినా కూడా ప్రాణం నిలవల, చంపేసినాడు దేవుడు. పాత నిబంధన గ్రంథంలో ఏంటంటే అప్పటికప్పటికే చంపాడు, మారేస్తాడు ప్రభు. ఈవెన్ మోషే పొరపాటు చేసినా అప్పుడే చంపేసి దానికి సిద్ధపడిపోయినాడు దేవుడు. అప్పుడు కదా ఆమె సున్నతి చేసి మోషే కొడుకులకి, దీనివల్ల నువ్వు నాకు నిజముగా రక్త సంబంధి అయినావని. కాపాడుకోవాలి రక్త సంబంధులు అంటే. దేవుని కోపంలో నుంచి కూడా కాపాడుకోవాలి ప్రతి దాంట్లో కూడా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? మనము రక్త సంబంధి అంటే ఏంటి, ఎట్ట కాపాడుకోవాలి ఏమిటి అనేది మనకు. కాబట్టి క్రియల ద్వారా ప్రేమను చూపించాలి. నీవు జీవనోపాధి కలిగి సమృద్ధిగా భుజించే స్థానంలో దేవుడు నీకు సౌకర్యం ఇస్తే, పక్కన లేమిడి కలిగినట్టు వ్యక్తిని చూసి హేళన చేయడం అనేది దరిద్రం, శాపం అంటారు దాన్ని. బైబిల్ పరిభాషలో శాపం. అలాంటి శాపం కింద ఉండేవాళ్ళు కొలలుగా ఉన్నారు. అయితే దావీదు ఏమంటున్నారు తెలిసిన? 2 సమూయేలు 9వ అధ్యాయం 3వ వచనంలోకి వెళ్దాం. సౌలు తండ్రి అయిన 9:1 2 సమూయేలు. మళ్ళీ చదవయ్యా.
రాజు యెహోవా ఏంటి అటంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు దేవుడు ఆయనకి సహాయము చేసినట్లుగా నేను ఇంకొకరికి సహాయం చేయుటకు మా రక్త సంబంధుల కుటుంబంలో ఎవడైనా ఒకడు మిగిలి ఉన్నాడా అని. హల్లెలూయా. దేవుడు నేను జీపు అరణ్యములో అదుల్లాము గుహలో నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నాకెట్ట చేశాడో ఆ విధముగా లేమిడిలో ఉన్నంటి సౌలు కుటుంబీకులైన నా రక్త సంబంధులలో ఎవడైనా మిగిలి ఉన్నాడా నేను సహాయపడడానికి? ఎవరైనా ఉంటే కనుక్కొని చెప్పండి, నేను సహాయం చేస్తా. నాకు అప్పుడు దేవుడు చేశాడు. అదేనా వాక్యం? దేవుడు నీకు చేసి పెట్టున్నాడు ముందు, ఆ తర్వాత నువ్వు ఇప్పుడు చేయాలి. అసలు నువ్వు బ్రతికిందే దేవుడు ముందు చేసి పెట్టాడు. నువ్వు చేసి పెట్టితే జరిగింది కాదు, అది దేవుడు చేసి పెడితే వచ్చింది. నీకు ఆ స్థితి ఎట్టొచ్చింది, నీకు ఆ స్థాయి ఎట్టొచ్చింది అని నువ్వు అనుకోవాలి. తెలిసిన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి ఉండలేదు. ఇప్పుడు దావీదు సౌలు కుటుంబీకుల్లోకి ఎవరికైనా సహాయపడాలంటున్నాడు. సౌలు ఎవరు తెలిసినా వీళ్ళ మామ, యోనాతాను ఎవరంటే వాళ్ళ బామార్ది. మెఫీబోషెత్ ఎవరంటే యోనాతాను కుమారుడు. వాని పరిస్థితి ఏంటంటే కుంటికాళ్ళు కలిగిన వాడు, దీనుడు, భోజనము లేకుండా, ఇల్లు లేకుండా వేరొకరి ఇంటిలో పోయి తలదార్చుకొని బ్రతుకుతున్నాడు. అది ఈయనకెట్ట తెలిసింది? ఈయనకు తెలియదు. అయితే ఈయనేమంటున్నాడు, నా రక్త సంబంధంలో ఎవరైనా మిగిలి ఉన్నారా నేను సహాయపడేదని. నా దేవుడు అప్పుడు నాకు సహాయం చేశాడు, నా దేవుడు నాకు సహాయం చేశాడు కదా, నేను కూడా దేవుని విషయంలో నేను సహాయపడాలి అంటే దేవుడు అల్పులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు కదా, నేను కూడా ఎవరికైనా చేయాలి. అట్టా ఉండాలంట. వీళ్ళిద్దరూ ప్రమాణం చేసుకున్న రక్త సంబంధులు ఎవరా? యోనాతాను, దావీదు. అటువంటి మంచి రక్త సంబంధం. ఉపకారం తలంచాలి, ఉపకారం చేయాలి. ఉపకారం చేయడానికి ఉండకూడదు. అందుకే దావీదు ఏమన్నాడా, నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఓయమ్మ, చర్చికి పోయినప్పుడంతా అదే చెప్తాం, చర్చికి పోయినప్పుడంతా తప్పకుండా చెప్తాం. వాడు చెప్పేస్తాం, వాడు బారేస్తాం, గోడ కతికిచ్చేస్తాం, వచ్చేస్తాం. మళ్ళీ ఎందుకు గోడ కతికిచ్చినామంటే మళ్ళీ అప్పుడు ఆడకపోతేనే మళ్ళీ గుర్తు చేసుకొని చెప్తాం. అలా బ్రతకం, మదిలో ఉంటే అలా బ్రతుకుతాం, సహాయపడుతాం. హల్లెలూయా. నేనెందుకు కూర్చొని వాక్యాలు చెప్తుంటాను తెలిసిన? నన్ను దేవుడు కూర్చోబెట్టి నాకు చెప్పినాడు అప్పట్లో, వినునైనా బాగా బతుకుతావని. కాబట్టి నేను కూడా కూర్చొని చెప్తా ఉంటాను. ఊరికే కూర్చొని చెప్పుకుంటాడు, మాటలు చెప్పుకుంటాడు. ఆ మాటల్లోనే ఉండాలి. సర్వ సృష్టి మాటలోనే కలిగింది. నువ్వు ఈరోజు బాగుపడాలంటే ఆ మాటే ఉపయోగపడాలి. ఒక ఆయన ఎవరే ఈ పాస్టర్ల మాటలు నేర్చుకొని బతికేస్తున్నారట. మాటలు నేర్చుకునే బతుకుతున్నామయ్యా మేము. నిజమే, అందులో ఉన్న మర్మం నీకేం తెలుసు? నీ మనోనేత్రము
గుడ్డితనం అయిపోయింది. కాబట్టి నువ్వు వాక్యాలు చూడలేకపోతున్నావు. దావీదు ఏమన్నాడు 119:18? చదువు 119:18. నందు సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుమో. నీ కన్నులు మోయబడి ఉన్నది, నాకు తెరవబడి ఉన్నది. కాబట్టి నేను అంత మాత్రం అన్నా గుర్తు చేసుకుంటూ ఉంటాను. వాక్యం తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎగుడుదుగుడుగా బతుకుతారు, ఎగుడుదుగుడుగా మాట్లాడతారు, ఎగుడుదుగుడుగా జీవిస్తారు. ఈ భూమి వాళ్ళదే అన్నట్టుగా ఉంటుంది. ఇదంతా నాది, ఇదంతా నేను సంపాదించిన అంటారు. ప్రాణం సంపాదించినావు చెప్పు. లోకమును సంపాదించుకున్న వానికి ఏమీ ప్రయోజనం లేదు. దానిని దేవుని కొరకు ఖర్చు పెట్టేవాడు దాన్ని కాపాడుకోవాలి. ఇంకా దీనికి మించి యేసు ప్రభు ఇంకెలా చెప్పాలి చర్చికి వెళ్ళే వాళ్ళకి? అట్లీస్ట్ రక్త సంబంధి అనే విషయాలకు కూడా చాలామందికి తెలియదు. కొట్లాడుకుంటుంటారు, ఈ చర్చి వాళ్ళు ఆ చర్చి వాళ్ళు. మా చర్చిలో ఎట్టుంటుంది తెలిసిన ఏడేంది. ఒక పాస్టర్ అన్నాడంట, ఆడొక్క గుడి చేసి పెట్టుకొని ఆడాలి చెప్పుకుంటుంటారంట. ఆయన ఆ మాట అనడమే ఇది గుడిసెంతా పోయి రేగులు అయిపోయింది. సౌకర్యాలను చూసి హేళన చేయవలసిన అవసరం అది ఉండదు. నీ సౌకర్యం ఎన్ని రోజులు, నీ బలం ఎన్ని రోజులు చెప్పు, నీ వయసు ఎన్ని రోజులు, నీ అందం ఎన్ని రోజులు, అది గడ్డి వలె గడ్డి పువ్వు వలె వాడిపోవును, రాలిపోవును. దేవుని వాక్యమును పోలి జీవించేవాడు నిరంతరము నిలిచును. అలడియా ఇది భక్తిలాగా ముసుగేసుకొని కొంచెం పట్ల ప్రార్థన చేసేసి వెళ్ళిపోయేది కాదు. ఇది నిద్రలేస్తానే మీలో ఎవరు స్నానం చేసేసి ప్రార్థన చేసేవాళ్ళు చెప్పండి. మా మామ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిద్రపోయి లేస్తానే ప్రార్థన చేయడు. ఆయన బాత్రూమ్కి పోయి నీళ్లు పోసుకొని ఆయనే తలవెరు తుండుగుడ్డ ఒకటి కట్టుకునేసి అప్పుడు యేసుప్రభు ఫోటో దగ్గర వచ్చి నిలబడుకొని అక్కడ ఉంటుంది బైబిల్, ఆ బైబిల్ ఎత్తి వెళ్ళిపోతాడు. వెళ్తుంటే ఆయన రాజకీయ నాయకుడు. ఇంకా చూడు కథ. హల్లెలూయా. నాలుగవ అధ్యాయం 4వ వచనం కీర్తన గ్రంథం చదవండి. భయమునంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. పడకల మీద ఉండేటప్పుడే ధ్యానం చేయాలంట. 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. వినబడను కాచుకొని ఉన్నాడు ఉదయాన్నే. హల్లెలూయా. నలభై 41వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. రోగశయ్య మీద కీర్తనలు 41:3 ఆదరించును కలుగగా స్వస్థపరచుదువు. ఇప్పుడు చదువు 2వ వచనం. యెహోవా బ్రతికించును ధన్యుడగును. ఇప్పుడు 1వ వచనం చదువు. ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి ఆడ నుంచే ప్రార్థన చేయాలి. మేము బ్రష్ చేయకుండా ప్రార్థన చేయలేము. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగా ప్రార్థన చేయాలి అని కొంతమంది అట్ట. బైబిల్ చదవాలంటే ఫ్రెష్గా స్నానం చేసేసి
ఈ ఇళ్ళులా ముస్లిం వాళ్ళు పెట్టుకొని అట్ట చెక్కలాగా పెట్టి దానిలో పెట్టుకొని బైబిల్ పెట్టుకొని చదవటంలా అట్లాగా చదువుతూ ఉంటారు. దేవుని పరిశుద్ధ గ్రంథము మీద గౌరవము, బాధ్యత, భయము అవసరమే. అయితే ఇది గుగ్గిలం ఏందా అటంట ఔషధం. హృదయము మోసకరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగలవాడెవడు? ఆ వ్యాధి పోవాలంటే ఆరోగ్యకరమైన హితబోధ అవసరం. హితబోధ అనేది దీంట్లో ఉంది. ఈ హితబోధ ఆ వ్యాధిని పోగొడుతుంది. నీవు వాక్యం విన్నా, వాక్యం చదివినా, ఆ వాక్యాన్ని నువ్వు సందర్భాన్ని బట్టి నువ్వు తీసుకోవాలి, వాడుకోవాలి. కొంతమందికి తెలియదు, వాక్యమే తెలియదు, ఏదేదో చేసుకొని పోతుంటారు. కొంతమంది గుండెల మీద పెట్టుకుంటారు బైబిల్ని, దెయ్యాలు వచ్చేస్తాయని. నాకు బైబిల్ అంటే భలే ఇష్టం. శుభ్రంగా తుడిచి భద్రంగా పెట్టుకుంటుంటారు. దానికి కవర్ కొంటారు, దానికి బైబిల్ బ్యాగ్ కొంటారు, భద్రంగా పెట్టుకుంటారు. కానీ అది నీ నోటిలోనూ నీ హృదయములోనూ ఉండాలి అంటున్నాడు ప్రభు వాక్యాన్ని. హృదయంలో ఉండదు, నోటిలో ఉండదు. ఇది చెప్పుకుంటూ ఉంటే గుర్తు వస్తూ ఉంటుంది. అందుకోసం నోట్లో ఉండాలి అనేది. హృదయంలో వాక్యం ఉండదు, నోటిలో వాక్యం ఉండదు. అంటే బైబిల్లో మాత్రం ఉంటుంది, బ్యాగులో మాత్రం ఉంటుంది. వెళ్ళేటప్పుడు మాత్రం దులుపుకొని స్టైల్గా ఎత్తుకొని పోతుంటారు, వచ్చి మళ్ళీ ఆడబెట్టేస్తారు. అందుకే రక్త సంబంధులు అంటే ఎవరు? రక్త సంబంధుల ఎడల ఎలా నడుచుకోవాలనో, బీదల ఎడల ఎలా నడుచుకోవాలనో, ఏమి చేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన యొక్క ఉపకారాన్ని మనకు అందిస్తాడో, దయ ఎలా చూపిస్తాడో, మనల్ని ఎలా కనికరిస్తాడో తెలియదు. చర్చి అంటే ఓ భక్తి కార్యక్రమాలు చేసుకునేదానికి అనుకుని అక్కడి వరకే లిమిట్లో పెట్టుకుంటారు. దైవజనులు అంటే ఏదో ప్రార్థనలకు వాడుకునే ఒక పూజారి లాంటి వాళ్ళు అనుకుంటారు కొంతమంది. బుద్ధి నేర్పించే వాళ్ళని అనుకోరు, అలా ఫీలింగ్లో ఉండదు. 5:17 తిమోతి మొదటి పత్రికలో చెప్తున్నాడు, బాగుగా పరిపాలన చేసేవాడు, మంచిగా వాక్యం బోధించేవాడిని రెట్టింపు ఘనతకు పాత్రుడని ఎంచాలి అంటున్నాడు. రెట్టింపు ఘనతకు పాత్రుడు కాదు కదా, రెట్టింపు అవమానమునకు పాత్రులుగా చేస్తారు వాళ్ళని. వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి వాక్యం తెలియదు. దేవుని దగ్గర నుంచి తప్పించుకునే దానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇలా చెయ్యి, అప్పుడు కోపంలోంచి తప్పించబడతావంటే కూడా ఏది ఏమైనప్పటికీ దావీదు రక్త సంబంధిని ఆదరించడానికి ఎతుకుతున్నాడు. భూమి ఇచ్చాడు, వ్యవసాయం చేయడానికి మనుషులు ఇచ్చాడు, రోజు నా బల్లలోకి వచ్చి భోజనం చేయి అన్నాడు. అలా మంచి మనస్సు కలిగిన వాడు. అందుకే దేవుడు దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. అందుకే నిన్ను చెప్తున్నాడు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన. ఇష్టానుసారుడు ఇష్టమైన ఉపవాసం చేస్తాడు, ఇష్టానుసారుడు ఇష్టమైన రీతిలో దగ్గర సహవాసం చేస్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. అంచేత దేవుని కృపను బట్టి గమనిద్దాం, నీ రక్త సంబంధి ఎవరో నువ్వు తెలుసుకో. నీ రక్త సంబంధి ఇబ్బందుల్లో, అవసరతల్లో, అక్కరల్లో ఉన్నప్పుడు నీవు ఉపకారం చేసి, దేవుడు నిన్ను ఆదుకున్నాడు చూడు ఇంతకు ముందు, అది గుర్తు పెట్టుకో. ఆయన ఆదుకున్నాడు కాబట్టి నువ్వు ప్రాణంలో ఉన్నావు. ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చినాడు కాబట్టి నువ్వు ఇప్పుడు బాగున్నావు.
ఆయన సౌకర్యాన్ని కలిగించినాడు కాబట్టి నీవు ఇప్పుడు తింటున్నావు, త్రాగుతున్నావు, బాగా ఉంటున్నావు. అది మరిచిపోకూడదు. చేసిన మేలును మరిచిపోకూడదు. దావీదు అదే చేసి చెప్పాడు. అది మరిచిపోకుండా ఉండావు అంటే అల్పులలో ఒకరికి నువ్వు చేయాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడు చూడు. అది గుర్తుండాలి. ఇందువలన ఇలా చేయడం వల్ల మీరు నా శిష్యులని జనాలు అనుకుంటారు. అలా జీవించాలి. అలాంటి జీవితంతో ముందుకు సాగుదాం. మిగులు వాక్యాలు రేపు ధ్యానించుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.